పోక చెక్క కషాయం. సో విన్నారు కదా, నోటి పూతని అరికట్టడానికి పూగా కషాయం తయారు చేసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పూగా కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పోక చెక్క, నిమ్మరసం. ముందుగా ఏం చేద్దాం మ్యామ్? ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ వక్కలు ఉన్నాయి కదా, పెద్ద పెద్దగా ఉన్నాయి. కషాయం చేసేటప్పుడు మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. దీన్ని కొంచెం పీసెస్ లాగా కట్ చేసేసుకొని అంటే దంచేసుకొని ఆ తర్వాత మనం డికాక్షన్ పెట్టేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ లోపల నేను స్టవ్ మీద వేడి నీళ్ళు కూడా పెట్టేయచ్చు. ఓకే, మనం పెట్టేసుకుందాం. కషాయం కోసం 2 గ్లాసెస్ వాటర్ కూడా పోసేసుకుందాం. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పూగాని 3-4 వరకు తీసుకోవచ్చు. 3 తీసుకుంటున్నాం ప్రస్తుతానికి మనం. ఓకే, ఈ 3 పూగాని మనం చక్కగా కల్లోన్లో వేసుకొని దంచేసుకుందాం. ఓకే ఓకే. సరిపోతుందా? చూసారు కదా ఎంత చక్కగా అయిందో, ఇంత పీసెస్ గా. ఇవన్నీ వేసేనా? ఇవన్నీ వేసేసాను, ఇది మొత్తం వేసాను. ఇది రా ఫామ్ లో ఉంది కాబట్టి మనం దీనిని మంచిగా హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఒకవేళ మనకు పౌడర్ ఫామ్ లో మనం ఆల్రెడీ ఇంట్లోనే తయారు చేసుకొని పౌడర్ ఫామ్ లోగా పెట్టుకుంటే మాత్రం జస్ట్ ఒక పొంగు రాగానే మనం తీసేయచ్చు. ఓకే, ఇది వరకు అయితే మరి మామూలుగా ఈ పోక చెక్కల్ని పెద్దవాళ్ళు అంటే మన తాతలు వాళ్ళు అందరూ ఏంటంటే టక నవ్వులేసేవాళ్ళు. మనం ఇప్పుడు దాంట్లో ఈ సహా ముక్కరు కూడా నవ్వలేదు తెలుసా, అంత కాన్ఫిడెంట్ గా. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, దానికి క్రష్ చేసే ఒక మెషిన్ ఉంటుంది అనమాట. సో మాక్సిమం అందరు బ్యాగ్లలో అది ఉంటుంది. సో అన్నం తినగానే ఒక మన తమలపాకులో ఈ బీటీ లీవ్స్ ని కట్ చేసుకొని చక్కగా ఒక చెక్కని కట్ చేసుకొని వేసేసుకుంటున్నారు. కలర్ కూడా చూసారా ఎలా వచ్చిందో, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఇది కొంచెం మరగాల, హాఫ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మనం మరిగించుకున్నాం అనుకున్నాం కదా, ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. 2 గ్లాసెస్ వాటర్. సో ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, సో ఇది కూడా మనం వేస్ట్ చేయని అవసరం లేదు. దీన్ని మళ్ళీ కూడా మనం ఇంకొకసారి కూడా డికాక్షన్ చేసుకోవచ్చు. అలానే లేకపోతే మంచిగా మనం డ్రై చేసేసి కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక నిమ్మ చెక్కని తీసుకొని దీనిలో పిండేసుకుందాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఈ కషాయం మనకి నోటిపూతతో బాధపడే వాళ్ళకి చాలా ఉపశమనం కలిగిస్తుంది. అధికమైనటువంటి పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. అలానే మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గించడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మనకి గర్భాశయంలో వాపు వచ్చిన వాళ్ళకి కూడా ఈ కషాయం తాగడం వల్ల ఆ గర్భాశయ వాపు కూడా తగ్గుతుంది. అండ్ మనకి విటమిన్ సి అధికంగా ఉంటుందన్నమాట దీనిలో. సో విటమిన్ సి ఇంకా బి కాంప్లెక్స్ అనేటువంటిది ఈ కషాయంలో మనకు అధికంగా లభించడం వల్ల మనకి చిన్నపిల్లల్లో కూడా మనం ఇది ఇవ్వచ్చు అనమాట. అండ్ మనకు అల్సర్స్ వచ్చేటువంటిది 2 టైమ్స్ అనమాట. ఒకటి స్ట్రెస్తో వచ్చినటువంటి అల్సర్స్, విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి అల్సర్స్. విటమిన్ డెఫిషియన్సీ అంటే మన పోషకాహార లోపం వల్ల. సో స్ట్రెస్ వల్ల వచ్చే అల్సర్స్ని కూడా ఇది మనకి చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. ఇది మానసికమైనటువంటి ఆందోళనను కూడా తగ్గిస్తుంది అనమాట మనకి. అండ్ కషాయ రసం ఉండడం వలన ఇది మన బ్లీడింగ్ డిసార్డర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకని మనకి ఎప్పుడైనా అధికమైనటువంటి యూరిన్లో మనకు మెయిన్గా బ్లడ్ రావడం అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇది చాలా అంటే మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట ఈ పూగా కషాయం అనేటువంటిది. ఇంకా మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఇది పిత్తశామకంగా పనిచేస్తుంది. మనకి వీర్య వృద్ధిని కూడా కలిగిస్తుంది అనమాట. ఓకే, కానీ అధికంగా తీసుకున్నట్లయితే మాత్రం దీని యొక్క బెనిఫిట్స్ అనేటువంటివి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో డైలీ తీసుకుంటే మాత్రం స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో అది కొంచెం దృష్టిలో పెట్టాలి. ఎన్ని రోజులు తీసుకోవాలి? ఇది మనం మెడిసిన్ ఫామ్ గా మనం మెయిన్ గా పుక్కిలించి ఉమ్మడం అట్లాంటివి చేయాలి. అండ్ ఒకవేళ డైలీ డోసేజ్ గా 10 to 15 ml వరకు తీసుకోవచ్చు. అట్లా అట్లీస్ట్ ఒక 10 to 20 days వాడచ్చు. సరిపోతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి పూగా కషాయం రెడీగా ఉంది.
సో చూసారు కదా పూగా కషాయం గురించి ఇంకా మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మేడం చెప్పేశారు కాబట్టి. మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే పూగా కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పూగా కషాయం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పోక చెక్క, నిమ్మరసం. పూగా కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. కల్వం తీసుకొని అందులో 4 పోక చెక్కలను వేసి దంచుకొని ఆ మిశ్రమాన్ని వేడైన నీళ్ళల్లో వేసి కాసేపు మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక నీళ్లు సగం అయ్యే వరకు స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాసులోకి వడపోసుకొని 1 చెంచా నిమ్మరసాన్ని పిండితే నోటిపూతను, గర్భాశయ వాపును తగ్గించి విటమిన్ సిను అందించి మానసిక ఆందోళనను తగ్గించే పూగా కషాయం రెడీ.